హలో ఎప్పుడు? సరే సరే వస్తున్నాను. ఇష్ట 2 ఆటలు పోయాడంటే 3 ఆస్తి కాదు బెడగలు కొండ కొట్టం. వేస్తావులే కనబడా వేస్తావులే లేలే మడ్డ ఎక్కువైతే నీకు నన్ను నడుతున్న మాటను. ఎక్కువ మంచిగా రెడీ గట్టి పడుకో అవునా? హలో ఎప్పుడు? సరే సరే వస్తున్నాను. అవు కదరా అందరు ఇక నాశనంలో పెట్టినాయి కన్నగా. మా కన్నగా ఏమి ఇట్లా చేసి పెట్టినాయి కుక్కలు. మొత్తం దుబ్బిపాడి ఎంత నాశనం అయిపోయింది కదరా. 5-6 కుక్కలు వచ్చిండ బాబాయ్. నా నసివాడు దొరికే కాదు బాబు వాక్ చేసుకోవాలి కదా. ఏం చేస్తాం రా మళ్ళా వాని గురించి నాకు ఆలోచించి కన్నా మతి చెడిపోయేది. ఏం చేస్తాం చెప్పు, పెద్ద ఎదారైపోయి వాని గురించి నాకు. అదే కదా మళ్ళీ అడెక్కడ కానరాడు. వాని పేరు ఎత్తవాకరా గబ్బు నా కొడుకు. మొన్నట్టే గోధుమ పిండి తీసుకురావడానికి డబ్బులు ఇస్తే గుద్దవలుగా తాగొచ్చి రాత్రి తడకైనట్టు పోయినాడు. కుక్కల నుంచి నాశనం లేపెట్టే కన్నగా వానికి డబ్బులు ఇస్తామంటే భయమవుతుంది. ఎడన్నా కనపడినారా ఇంతకీ మా వాడు? యారే బాబాయ్ నాకేమి ఎలా కనపడలే. నిన్నైతే కానొచ్చా అంగడ మంచి వాడు ఎక్కడో వేరు బండి వేసుకొని. సర్లేరా మళ్ళా నువ్వు పోయి పని చూసుకో. రోజంతో వైపు కొడుకు ఇంట్లో నుంచి ఎడన్నా కనపడితే చెప్పు అట్టకెళ్ళబోతే కానీ చూడు. సర్లే బాబాయ్ వేస్తా. సరే సర్లేరా. అమ్మి మంచి చూస్తే ఇంత పని చేస్తున్నాడు. ఇడికి రమ్మదు బడక ఆడరుతున్నాడో లేదు. వేస్తా ఉత్తముతోడా చెప్తే ఇంటివి ఆడోళ్ళమ్మడు కూలిపోతుంది. నువ్వు ఆమెతుడుగా ఎన్నోడు కొట్టుకొచ్చుంటుండగా యాదవ్ మీరు గడ్డాలు ఉన్నోళ్ళు ఆడతారు. యాదవ్ ఉత్తముతోడికి ఊరిమిడి దొరికితే చాలు గాని యాలకొద్దు ఊరిమింటి ఉప్పు మిరపకాయ అనుకుంటే తిరిగి మందిని చూసుకుంటా వాళ్ళని చూసుకుంటా. ఇంతకు తిన్నా లేదా అంతకి? నాకు అక్కడ ఇదేనమ్మా. మన దగ్గర దుడ్లు లేవచ్చి పటు 3 బిర్యానీలు 4 బీర్లు దాపో. ఏమి ఇట్లా కట్ చేసాడు? నా కొడుకు మామూలేపా. లే మీ నాయన ఉంచుకున్నాడే చేస్తాడు ఇంటికి వేరే నా మాటని. అవురా నాకు జల్దీ ఇంటికి వేస్తాను. అన్నమితివే మన పెట్టారు తిన్నీకే. ఇప్పుడు తెల్లగైందా దూరానికి? రాత్రి ఊరంతా నిద్రపోయిన తర్వాత కొంపకొస్తావు. పొద్దున అందరు పనులకు పోయిన తర్వాత నీకు తెల్లగైతుంది. మనిషి దున్నపోతువారా నువ్వు? పక్కల కార్తీకాటుడు వాళ్ళ ఆయనకెట్ట సాయం చేస్తాడు. చెప్పిన పనుల్లో మాటింటాడు. నువ్వున్నావు దండగా. నీ సోది రోజు ఉండేదేలేగా. ఏమన్నా తిన్నికుందే లేదు. ఎప్పుడు తిట్టది నీకేం పొద్దు కాదేగా. ఎప్పుడు తిండి మీదనే ధ్యాస. మొన్నట్లే 500 ఇస్తే పోతి పిండి తీసుకొస్తాను పోతి తాగొస్తుంది. డబ్బులు వీళ్ళు తెలిస్తే కదరా నీకు. ఎట్లా చేయాలి నీతోటి? యాసిరికి వచ్చిపోయింది కన్నగా నాకు. నీకెప్పుడు దుడ్ల మీదనేనా ధ్యాస?
నువ్వు 500 మన ఇచ్చేనే లేదు ఒకటి 500 పాటు నీ 500 500కి 500 పాటు. అన్ను దుడ్లాడికి నుంచి వచ్చాడానికి ఎడని దొంగతనం చేసిండు ఏమి ఎత్తు దొంగతనం చేసేంత కర్మ నాకేం పట్టలేదు. నీళ్ళక్కడ చిల్లర గిల్లర సంపాదించే రకం అనుకోటివా? నువ్వు నెలంతా కష్టపడి సంపాదించలేదు ఒకటే రోజులు సంపాదిస్తా చూడి. నీతో మాట్లాడుకుంటున్నాక డబ్బులు రావు, నాకు పని అదే నాకు పోతా. నీకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి నాకు తెలియదు కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎట్టికి వచ్చినది ఏది శాశ్వతంగా నిలబడదు. కష్టపడి సంపాదించింది మాత్రమే నీ దగ్గర ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకొని జీవితంలో నడుచుకో కొంచెం. హలో చెప్పరా? డబ్బులు ఉన్నాయి మరి పోదాంపా ప్యాకెట్కి. డబ్బులు జమ చేసావునా? ఈడే ఉన్నారా కడ కూర్చునే. సరే సరే ఆడే ఉండి వస్తున్నలే. వాడాడివే నువ్వు వచ్చేవే. వాడైతే బాగా సరిపోతుంటారా మనకి ఈ మంచి మనకి తేడా కొడుతుండే. వాడైతే తిక్కుడు వాళ్ళ దగ్గర తెచ్చుకునేరే ఎలా సత్తుంటే అవుతాడని మీరు రిమ్ముంటే నిన్న మీ వాడికి చూపించాం మరి రిమ్మ ఇవాళ నీకు చూపిస్తాం ద్వారా. మరి రిమ్మంటే మీ తమ్మున్నాడు చెప్తాడు. మరి రిమ్ ఎట్టాడదా రిమ్ముంటే లాస్ట్ వరకు ఆడని తెలుస్తుంది. మీ సత్త ఆడుకుందో నాది 500. నాది 500. నాది 500. నాది మళ్ళీ 500. నాది 500. నాది 500. లేద్దామా? ఈవిడెన్సినేమో మొన్న అయితే పట్టేది నాకెట్టు రాజు నడిచి పెట్టి నా ఎమ్మడి పడేది రాని. ఎలరా జలబడి ఎలాగో సించాపురం దిబ్బన్నదా తీసుకున్నా కానీ చుట్టూ బాగా తెచ్చ తిరిగేదరా నాకే. 100 రూపాయలు వేసిన ఆటో డ్రాప్ పైన వేసిన కటికి వేసిన ఆటో డ్రాపింగ్ తిరుగు చికెన్ అన్న తెప్పిమా సాయంత్రం నిన్న మా వండేసరి ఎలా వేసిరా అయ్యాయి ఇంకొక ఆట చూద్దాం అంతే. నాదొక 500. నాదా 500. అదే 500. షో రాజా అసలే ఒక ఆటకేమైతుంది 3 ఆటలు కొట్టలేమా నిన్న. ఇంకో ఆట వేద్దాం. ఉండేటి వాళ్ళు పెడతాం మామ. ఈ సరిగ్గా ఒక లాస్ట్ లాస్ట్ అంతేమన్నా కానీ ఇది ఒక్క ఆట లాస్ట్ ఆట. నా ఉన్న డబ్బుల కాట అసలే 3 ఎలా వచ్చినామా ఉన్న దుడ్ల బాగా వచ్చినామా ఎప్పుడు చూమని ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటుంది అమ్మాయి. నీకు మీ అప్పకి పొద్దున్నే లేచి చూడండి మీ అప్ప ముఖం చూస్తాడాలే. సరే ఇప్పుడు కన్ను ముచ్చి తెలిసి నా ముఖం చూడి పరిపోద మాటకి మళ్ళా ఆట కంటే మన దుడ్లు ఆడవచ్చి చూడాలా పేడన్నా. హోటల్కి సరుకులు అయిపోయినాయి. ఊట్లో 10,000 పెట్టినాను. సరుకులు తీసుకొని రా మర్చిపోకుండా. ఒక 5 నిమిషాలు తీసుకొస్తా. సరే ఎట్టన్నా కానీ నా కొడుకు నేను చెప్పినది మాత్రం చేయండి సరుకుదియా. ఈ డబ్బులు కాకపోతే ఇంకా దీనికి ఇంత డబ్బులు కానీ కొంచెం ఎట్లా దీపాలు పడి చేస్తా. కానీ ఖచ్చితంగా మాత్రం నేను చెప్పినది మాత్రం చేయండి. ఈ విషయం మళ్ళీ మా ఓన్కి తెలియకండి సార్.